నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః సభాయే నమః. నిన్నను మోహనాశిని వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. నిర్మమ, మమతాహంత్రి ఈ రెండు నామాలు కలిపి ఒకటిగా స్వీకరించి, ఒకటిగా అంటే ఆ తల్లి ఈ వికారమును పొంది ఉండదు, ఆ తల్లి మన యందు ఉన్న ఆ వికారమును తొలగిస్తుంది అన్న భావనతో కలిపి పరిశీలనం చేసే ప్రయత్నం చేద్దాం. నిర్మమ అంటే నేను అన్న భావన రాగానే, అంటే ఇందులో ఉన్నది అన్నిటిలో ఉన్నది ఒక్కటే అన్న భావన కలిగినప్పుడు అన్నీ కలిపి ఒక్కటే అన్న భావన ఉంటుంది. అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అని గుర్తు. కాకుండా అవిద్యేందు జీవుడు ఉన్నప్పుడు నేను అన్నప్పుడు శరీరమే నేను అన్న భావనతో ఉంటాడు కదా. ఒక్క నేను అన్న భావనకి నాది అన్న భావనలు ఎన్ని ఉంటాయో లెక్క పెట్టడం అసాధ్యం. అవి ఇన్ని అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నా లాల్చి, నా గొలుసు, నా రుద్రాక్షలు, నా గడియారం, నా పంచ, నా కళ్ళజోడు దగ్గర మొదలుపెట్టి నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా మనవడు, నా మనవరాలు, నా ఇల్లు, నా గది, నా పుస్తకం, ఎన్ని నాదులు. ఒక్క నేనుకి, ఒక్క అబద్ధమైనటువంటి నేనుకి ఎన్ని అబద్ధాలైన నాదులు. ఇదెంత అబద్ధమో అవన్నీ అంత అబద్ధం. ఇది కాలంలో వచ్చి వెళ్ళిపోతుంది, అవి కాలంలో వచ్చి వెళ్ళిపోతున్నాయి. కానీ చిత్రం ఏమిటంటే మమత అంటారు. మమత అంటే అనుబంధం, నాది అన్న భావన. ఈ నాది అన్న భావన ఏం చేస్తుందంటే ఎన్నిటి యందు పెంచుకుంటున్నాడో అన్ని కట్లు కడుతుంది. అన్ని కట్లు కట్టి అది నిరంతరం ఆ నాది అన్న భావన ఏం చేస్తుంటుంది అంటే మోహము వైపుకి లాగేస్తుంటుంది, అజ్ఞానం వైపుకి లాగేస్తుంటుంది. ఆ తల్లికి అసలు అటువంటి భావన ఉండే అవకాశం లేదు. నేను అని ఒక శరీరం లేదుగా, అది దివ్య శరీరం. అందుకని మోహమే లేని తల్లికి మమత అన్న మాట ఎక్కడ అన్వయం అవుతుంది? అందుకని ఆమెది నాది అన్న భావనలతో కూడుకున్నటువంటి సంసారమగ్న స్థితి కాదు. కానీ మనది అనేకమైనటువంటి మమతలతో కూడుకున్నటువంటి జీవితం. దీని వలన వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటి అని ఒక అనుమానం రావచ్చు. ఎప్పుడైతే అన్ని అనుబంధాలు ఉంటాయో మనిషికి వాటి యందు రాగం ఉంటుంది. అవి బాగుండాలని ఒక కోరిక ఉంటుంది. నేను బాగుండాలి. మొట్టమొదటి లక్షణం ఎక్కడ ఆగుతుందంటే నేను బాగుండాలి. ఈ నేను కోసం తాను ఇష్టపడేటటువంటివి, తాను ప్రీతి పొందినవి, తాను ప్రేమతో చూసేవి ఏ ఉన్నాయో వాటిని వరుస క్రమంలో త్యాగం చేసేస్తాడు. ఆ నేను కోసం నాదులు వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా పట్టుకుంటారు. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోతుండగా అకస్మాత్తుగా నదికి పెద్ద వరద వచ్చేసింది ఇంట్లోకి. అతను మొదట ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విడిచిపెట్టేశాడు, ఇల్లు విడిచిపెట్టేశాడు, ఇంటి చూరు ఎక్కాడు. అయినా నదీ ప్రవాహం పెరుగుతోంది. ఇక కొట్టుకుపోతాడు, లాభం లేదు. సాధ్యమైనంత వరకు ఈదేద్దాం, ఈదేసి ఏ చెట్టో పుట్టో ఏది కనపడితే అది మొత్తం మీరు ఎక్కడికో అక్కడికి తప్పించుకోవాలి. కాబట్టి ఏం చేస్తాడు? ఒక చేత్తో భార్యని, ఒక చేత్తో కొడుకుని, ఇద్దరినీ పట్టుకుని ఈదడం మొదలెట్టాడు. కానీ మరి అది కష్టం కాదు. ముందు ఇంట్లో ఉన్న వస్తువులు వదిలాడు, నాది. ఇల్లు వదిలాడు, నాది. ఊరు వదిలేశాడు, నాది. భార్యని కొడుకుని పట్టుకున్నాడు, కొంత దూరం ఈదాడు, ఇక ఈదలేకపోతున్నాడు. ఈవిడుంటే వాడు మళ్ళీ పుడతాడు, ఇంకొకడు పుడతాడు. ఇద్దరినీ పట్టుకుని వెడితే ముగ్గురం పోతాం. అందుకని కొడుకుని వదిలేశాడు, ఇంకొంత దూరం వెళ్ళాడు. ఇక భార్యని కూడా తీసుకెళ్ళలేకపోయాడు. నేనంటూ ఉంటే దేశే దేశే కలత్రాన్ని దేశే దేశే చ బాంధవాః, ఈవిడిని వదిలేశాడు. నేను వదులుతాడా అంత తొందరగా? నేను తనంత తాను ఇక ఈత కొట్టలేక ఎటో కొట్టుకుపోతే కొట్టుకుపోవాలంతే. ఆఖరి నిమిషం వరకు ఆ నేను నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది ఉన్నంతసేపు నాదులు మాత్రం అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ శోకిస్తాడు, అది వేరు విషయం. ఒకవేళ బ్రతికితే
ఒక్క నేను ఉంటే అన్ని నాదులు ఉంటాయి. ఆ నాదులు విడిచిపెట్టడానికి, అంటే నాది నాది అన్నవి వదిలిపెట్టేయడం కోసం, నేను కోసం వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ మమత అన్నది ఏం చేస్తుందంటే పాపమునకు పుణ్యమునకు కారణమవుతూ ఉంటుంది. మా ఆవిడ బాగుండాలి, ఓ పూజ. నా కొడుకు బాగుండాలి, ఓ పూజ. నా కుటుంబం అంతా సౌఖ్యంగా సంతోషంగా ఉండాలి, ఏదో పుణ్యం, ఏదో సేవ, మంచిదే. అక్కడ వరకు ఏమీ అభ్యంతర పెట్టడానికి కానీ దోషం అనడానికి కానీ ఏం లేదు. ఏదో కారణం చేత మంచి పని చేస్తున్నాడు కానీ కొంతవరకు నయం. కానీ మేం బాగుండాలి, నేను బాగుండాలి, వాడు ఏమైపోయినా పర్వాలేదు. అందుకని అవతల వాడిని కష్టపెట్టడం, అవతల వాడిది తాను దోచుకోవడం, అవతల వాడివన్నీ తనవి చేసుకోవడం, తాను సుఖంగా ఉండడం. అయ్యో మరి నేను అవతల వాడివి లాగేసుకున్నాను నా బలంతో, దాని గురించిన విచారణ ఉండదు. నేను బాగున్నానా లేదా, నా వాళ్ళు బాగున్నారా లేదా, వాడు పోయినా పర్వాలేదు, వాడివి పోయినా పర్వాలేదు. అప్పుడు పాపము పుణ్యము వచ్చేసాయా లేదా? పాపము పుణ్యములకు ఉత్పత్తి స్థానం ఏది అంటే మమత. మమత వలన రాగము ద్వేషము. రాగము ద్వేషము ఎక్కడున్నాయో అక్కడే పుణ్యము పాపము ఉన్నాయి. ఎక్కడ పుణ్యము పాపము ఉన్నాయో అక్కడ ఆత్మజ్ఞానం అనేటటువంటిది అసలు ప్రకాశించే అవకాశం లేకుండా కొట్టేస్తుంటుంది. విపరీతమైన గాలి వేస్తోంది అనుకోండి, మీరు ఎన్ని మాటలు దీపం వెలిగిస్తే గాలికి నిధనం అయిపోతుంది కదా. అది ఎలా ఉంటుంది, ఎట్లా సాధ్యం? సాధ్యం కాదు. ఈ నేను నాది అన్నవి బలంగా ఉన్నంతసేపు, విపరీత బలాన్ని పుంజుకుని ఉన్నంతసేపు ఆత్మజ్ఞానము నిలబడదు. ఆత్మజ్ఞానము నిలబడకపోతే మొదట ఏమవుతుందంటే కర్తవ్యతా దృష్టి పోతుంది. నేను ఏమీ కోరకుండా నేను చెయ్యవలసింది ఇది కాబట్టి నేను చేస్తాను అన్న బుద్ధి పోతుంది. ప్రతి దానిలోనూ సంఘం ఏర్పడుతుంది. ఏ పని చేస్తున్నా దీనివల్ల నాకేమొస్తుంది అని అడుగుతుంది మనసు. దానికి అది అలవాటు అవుతుంది. నేను ఈ ప్రవచనం చేస్తే నాకేమొస్తుంది అని అడుగుతుంది. ఏం రావాలి, ఎందుకు రావాలి? ఇది నీ కర్తవ్యం, నువ్వు చెప్పాలి కాబట్టి చెప్పాలి, అంతే. దానికి ఏం ప్రయోజనం ఏమిటి? అలా అమ్మవారు కూడా అనింటే అని త్రికరణ శుద్ధిగా ఏ ఫలాపేక్ష లేకుండా చెప్పడం అంత తేలికైన విషయం అవుతుందా? ఎట్లా అవుతుంది? మమత లాగేస్తుంది. లాగేస్తే ఏమవుతుందంటే దీని వలన నాకేమొస్తుంది అన్న మాట మనస్సులో ఎన్ని మాటలు పుట్టి బలపడుతూ ఉంటుందో అన్ని మాటలు ప్రతిఫలమునందు ఆకాంక్ష ఉంటుంది. అన్ని మాటలు ఏం చేస్తాడంటే ఎప్పుడూ కూడా తన కొరకు అని కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తన వారి కొరకు, తన కొరకు అంటూ పెడతాడు. ఈ తన కొరకు అని చేస్తూ వెళ్ళినవి ఏమున్నాయో ఆ శరీరము ఆ భోగాలను భవించడానికి శాశ్వతం కాదు. తన కొరకు, తన వారి కొరకు అని చేసుకుంటూ వెళ్ళిన వాటితో అనుబంధము శాశ్వతము కాదు. ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఏది ఇంకా అనుబంధం? ఒకప్పుడు నేను ఈ ఊరు వచ్చిన తర్వాతే నాకు ఆత్మసముడైనటువంటి ఒక మిత్రుడు, ఆయన తల్లిగారికి అనారోగ్యంగా ఉంది. నేను ప్రొద్దున్న 11 గంటలకి వెళ్ళాను. వెళ్ళి ఎలా ఉన్నారు అమ్మగారు అని కూర్చున్నాను. కూర్చుంటే ఆవిడ అప్పటికి పలవరిస్తున్నారు. ఆవిడికి కలిగిన సంతానంలో ఒక కూతురు గురించి పలవరిస్తున్నారు ఆవిడ. అప్పటికే ఆవిడ సంధిలో ఉన్నారు, సరిగ్గా స్పృహ అవి లేవు. ఇతను పదే పదే ఆ అమ్మాయిని ప్రార్థించాడు. అమ్మ బ్రతుకుతుందన్న నమ్మకం లేదు, ఎంత పిలిచినా ఏం చేసినా నిన్నే పిలుస్తోంది, ఒక్కసారి రా అని. అంటే ఆ అమ్మాయింది నా కూతురికి 104 జ్వరంగా ఉంది, ఇప్పుడు తను వైద్యశాలలో ఉంది, నేను కూతుర్ని వదిలి నేను ఎలా వచ్చేస్తాను, అది అమ్మ అమ్మ అంటోంది. దాన్ని వదిలి నేను రాలేను కదా. అమ్మ మీద నాకు ఉంది ప్రేమ, కానీ నేను దీన్ని వదిలి నేను అక్కడికి ఎలా రాను, నేను రాలేను అంది. ఈవిడ అంత సంధిలోనూ ఈవిడ్నే కలవరిస్తోంది. ఆ కొడుకు వచ్చినా ఇంకోటి వచ్చినా ఆవిడ పలకట్ల, ఆ అమ్మాయినే స్మరిస్తోంది.
ఆఖరికి బతిమాలారు ఏదో మొత్తం మీద హైదరాబాద్లో వైద్యులకి చెప్పారు. వాళ్ళు ఏదో తాత్కాలికంగా తగ్గించి పిల్లని కూడా తీసుకుని వెళ్ళండి, పర్వాలేదు, అంత ఉపద్రవమే కాదు ఈ పిల్లకి, పాపం తల్లిగారికి అంటే ఆవిడ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, అది ప్రధానం కదా, వెళ్ళండి అన్నారు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఇదంతా నిర్ణయం చేసుకుని మాట్లాడి ఏదో వైద్యులు ఇచ్చిన మందులు తీసుకుని ఈ కారు ఎక్కి ఆ పిల్లని తీసుకుని కాకినాడ రావడానికి 1 గంట ముందు ఈవిడ ఊపిరి వదిలేసింది. ఈ విషయం నా స్నేహితుడు చెప్తూనే ఉన్నాడు, అమ్మ నీ గురించే కలవరిస్తోంది, నీ గురించే కలవరిస్తోంది, నీ గురించే కలవరిస్తోంది. ఆ అమ్మాయి కాకినాడకి చాలా దగ్గరగా వచ్చేసింది, రాజమండ్రి దాకా వచ్చింది. ఈవిడ ఊపిరి వదిలేసింది, అదే కలవరిస్తూ ఆ అమ్మాయి వచ్చింది. ఎవరి కోసం అంత కలవరించిందో ఆ పిల్ల వచ్చి అమ్మా 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 అని ఏడిచింది. ఆవిడ నిర్వికారంగా అలాగే, ఆమె ఇక పలకల. ఆ ఊపిరి ఆగిపోగానే మరి ఆ తాపత్రయం ఏది, అన్ని మమతలు తెగిపోయాయి, అన్ని అనుబంధాలు తెగిపోయాయి. అప్పుడు నాది 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 అని నువ్వు సంపాదించింది, నువ్వు చేసిన కర్మల యొక్క ఫలితాలన్నీ నువ్వు పట్టుకెళ్ళావు, వాళ్ళతో అనుబంధం తెగిపోయింది. ఎంత అసత్యం కోసం ఇన్ని చేయవలసి వస్తుంది, అవిద్య ఎంత ఏర్పడింది, ఎంత మోహం వచ్చింది దానివల్ల, ఎంత అజ్ఞానం పుట్టేస్తోంది. ఆ మమత, ఆ నాది నాది అన్న భావన తీవ్రతరం అయిపోతే అది తీవ్రమైన పాపమునకు అజ్ఞానమునకు కారణమైపోతుంది. కర్తవ్యత దృష్టి పోతుంది. మరి నేను నా జీవుడి కోసం చేయవలసినవి, నేను ఇది చెయ్యాలి, నా కర్తవ్యం నేను చెయ్యాలి అని కర్తవ్యతా దృష్టితో మనిషి ప్రవర్తించేటటువంటి ధైర్యం పోతుంది. ఆ ధైర్యం పోవడమే ఆత్మజ్ఞాన శూన్యుడైపోయాడని గుర్తు. అందుకొచ్చింది భగవద్గీత, ఆ సమయంలో వచ్చింది. అందుకే భగవద్గీత ఎందుకు చదువుకుంటారు అంటే జీవితంలో ఉంచుకోవడానికి భగవద్గీత పనికొస్తుంది. ఎందుకని, ఇంత యుద్ధం చేస్తాను అన్న అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి వెళ్ళిన తరువాత భీష్మాచార్యుల వారిని, ద్రోణాచార్యుల వారిని, వాళ్ళందరినీ చూసి వీళ్ళు నా మరుదులు, వీళ్ళు నా మామగారులు, వీళ్ళు నా గురువులు, వీళ్ళు నా తాతలు, వీళ్ళు నా తండ్రులు, వీళ్ళందరినీ సంహారం చేసి ఈ నెత్తుటి కూడు నేను తిన్నా, ఈ రాజ్యం నేను ఏలుకోనా, నాకొద్దు, ఇది నేను స్వీకరించవలసినటువంటిది కాదు. అందుకని నాకు ఇంత యుద్ధభూమికి వచ్చేసిన తరువాత వీళ్ళని చంపడం ఏమిటనిపిస్తోంది, ఏమిటి కృష్ణ, ఇప్పటిదాకా నాకు వీళ్ళని చంపాలి, తప్పదు, యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వీళ్ళని చంపి రాజ్యం ధర్మరాజు గారికి ఇవ్వాలనిపించింది. ఇప్పుడు ఎందుకో అకస్మాత్తుగా వీళ్ళందరూ నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, ఇంతమందిని చంపేసి రాజ్యం తీసుకుంటే ఏమిటి ఉపయోగం అనిపిస్తోంది. చేతులు ఆట్టలేదు, కాళ్ళు ఆట్టాల, ఇంత ధైర్యశాలిని వణుకొస్తోంది, యుద్ధం చేయలేకపోతున్నాను, భయం వేస్తోంది. కాబట్టి తన యొక్క కష్టాన్ని చెప్పాడు కృష్ణ భగవానుడితో. అది గురుస్వరూపంగా నిలబడ్డాడు అక్కడ కృష్ణుడు. కార్పణ్యదోషోపహత స్వభావ అన్నాడు. అది కీలకమైన మాట గీతలో అక్కడ వచ్చింది. కార్పణ్యదోషస్య హతస్వభావ, నా స్వభావాన్ని కార్పణ్యదోషం కొట్టేసింది అన్నాడు. కార్పణ్యదోషం కొట్టేయడం అంటే ఏంటి? కార్పణ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే లేకపోవడము అని. అలా అన్వయం చేసుకోండి అక్కడ వరకు. కృపణత్వం, కృపణత్వం అంటే లేమి అని. కృపణత్వం కార్పణ్యదోషస్య హతస్వభావ. ఆ లేమి అనేటటువంటి దోషం ఉందే, అది నా స్వభావాన్ని పాడు చేసేసింది. ఆ స్వభావం పాడైతే నాకు ఇప్పుడు కర్తవ్యం తెలియట్లేదు, అయోమయం వచ్చింది, అజ్ఞానం వచ్చింది, వీళ్ళందరూ నా వాళ్ళన్న భావన వచ్చింది. ఇప్పుడు నాకు గురువుగా ఎందుకు ఇలా వచ్చింది చెప్పు? అది అక్కడ ఒక్క ప్రశ్నకి 700 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. అది భగవద్గీతలో అత్యంత కీలకమైనటువంటి అర్జునుని యొక్క ప్రశ్న. అడిగితే ఆయన మహానుభావుడు వెంటనే జవాబు చెప్తూ కృష్ణ భగవానుడు ఒక మాట అన్నాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నాడు. నీకు హృదయ దౌర్బల్యం ఏర్పడింది అన్నాడు. దేని వలన ఏర్పడింది అంటే ఇవన్నీ నావి అని పెట్టుకున్నావు. నువ్వు చంపవు, వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉండడం సాధ్యమా?
దేనికి ఏడుస్తున్నావు? నువ్వు చంపకపోతే వాళ్ళు ఉండిపోతారా? నువ్వు చంపితే వాళ్ళు చచ్చిపోతారని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళని బ్రతకాలి అని ఈశ్వరుడు సంకల్పం చేస్తే నీ తరమా? నువ్వు చంపద్దు అని అనుకుంటే వాళ్ళు చావకుండా శాశ్వతంగా ఉండిపోతారా? దేనికి ఏడుస్తున్నావు? ఎవరు నీ వాళ్ళు? ఎవరిని నువ్వు చంపుతావు, ఎవరిని నువ్వు బతికిస్తావు? నువ్వెంతవరకు ఇందులో నిలబడగలిగిన ప్రజ్ఞాశాలివి అనుకుంటున్నావు? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కథాసూన కథాసూంశ్చ నాలు సూచంతి పండితా. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా పెద్ద పండితుడిలా మాట్లాడుతున్నావు అని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి 700 శ్లోకాలు చెప్పి ఇప్పుడు ఏమర్థమైందన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, గాంధీవం పట్టుకుంటాను యుద్ధానికి పదన్నాడు. అంటే తన కర్తవ్యం చేయడానికి తాను సిద్ధపడ్డాడు. కర్తవ్యతా దృష్టితో వెళ్ళిపోయిన వాడిని అంటుకునేవి లేవు. చేతికి నూనె రాసుకుని పనసతనలు విడిచిన వాడికి జిగురు అంటుకోదు. నేను చెయ్యవలసినది ఇది, అది చేశావా, నీకు ఆ కర్మలతో సంగం లేదు. నాదన్న భావనతో కాదు, దీనికి నేను ఇప్పుడు ఇక్కడ ఇది చెయ్యాలి, అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. నిన్నేం అంటలేదు. కర్తవ్యమే ధర్మము. ఆ కర్తవ్యత నిష్ట నీ యందు నిలబడిందా, దాన్ని నిరంతరం కొట్టేస్తుంటుంది నాది అన్న భావన. అది ఏం చేస్తుందంటే, నాది అన్న భావన కలగగానే నువ్వు రక్షించుకునే ప్రయత్నంలో ఉంటే దోషం రాదు. ఇది నాది అని నీకు అనిపిస్తే దాన్ని నువ్వు భగవంతుని మార్గంలో వృద్ధి చేసుకుంటూ వెడదామని సంకల్పం చేసి ఆ కోణంలో రక్షణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అప్పుడు ఏం పర్వాలేదు, ఎందుకంటే వృద్ధిలోకి వస్తున్నాడు, ఈశ్వరుడి వైపుకి తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దోషం లేదు. కానీ నాది అని తాను అజ్ఞానంలో మునిగిపోయి వాళ్ళు అజ్ఞానంలో మునిగిపోయి మా అబ్బాయి వీడి కోసం నేను ఎంతో సంపాదించేయాలి, సంపాదించేసావు, నువ్వు ఏదో రోజున పుట్టుక్కు, ఆ తర్వాత ఈ పాపాలన్నీ మూట కట్టుకు నువ్వు, వాడు కష్టపడి సంపాదించలేదు, జులాయిగా వాడు, ఏమిటి దానివల్ల లాభం? కాబట్టి ఒకవేళ వాడు జులాయి కాకపోయినా పాపం మాత్రం నువ్వేనా పట్టుకెళ్ళాలి? ఏమిటప్పుడు ఆ నాది వల్ల వచ్చిన ప్రయోజనం? కాబట్టి ఈ అతిగా నాది అన్న సంబంధం ప్రమాదకరం. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రం అస్సలు కాబట్టి నా భార్య అన్నం తిందో లేదో నాకు అనవసరం అండి, మా అబ్బాయి చదువుకుంటున్నాడో లేదో నాకు అనవసరం అండి, అలా బ్రతకమని చెప్పలేదు. నీ కర్తవ్యం నువ్వు చేస్తున్నావా? ఒక భర్తగా కర్తవ్యం చేసేస్తున్నావా? అయిపోయింది. తండ్రిగా కర్తవ్యం చేస్తున్నావా? అయిపోయింది. నువ్వు ఏది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపో. వాడు దానికి తగినట్టుగా ఉండకపోతే బెంగెట్టుకుని నువ్వు ఊబిలోకి దిగిపో. వాడు అందుకుని పైకి వస్తే నువ్వు ఎగిరి గంతులేసేయకు. నా కర్తవ్యం నేను చేశాను కదా, అట్లా ఉంటుంది. పొంగు లేదు, కుంగు లేదు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యోమీ భక్త సమీ ప్రియ. అదిగో వాడు నాకు ఇష్టం. అట్లా ఈశ్వరుడికి దగ్గర అవ్వకుండా చేసేది మమతల చేత దగ్గర అయ్యేటట్టు చేసేది. ఆ మమత పాడు చేసేస్తోంది. కాబట్టి అది పాడు చెయ్యకుండా ఉండాలి అంటే దానికి శాస్త్రం చాలా తేలిక విరుగుడు ఒకటి చెప్తుంది. నీకు ఒక తేలిక విరుగుడు చెప్తా, ఆ భావన పట్టుకుంటే నీకు ఇబ్బంది రాదు. నేను అనిపించినప్పుడల్లా వాడు అండం మొదలెట్టు. నేను అని ఇలా చూపించాననుకోండి, ఈ శరీరం అంతా ఈశ్వర నిర్మాణము, భగవంతుడు ఎంత గొప్పగా దీన్ని నిర్మాణం చేశాడో, ఈశ్వరుడు ఇచ్చిన జ్ఞాపక శక్తి, ఈశ్వరుడు ఇచ్చిన పరిశీలనా శక్తి, ఈశ్వరుడు ఇచ్చిన ధారణాశక్తి, ఈశ్వరుడు ఇచ్చిన వాక్కు, ఇదంతా ఈశ్వర నిర్మాణం. లోపలంతా ఈశ్వరుడు, ఇదంతా ఈశ్వరమయం, జగద్బ్రహ్మమయం అన్నప్పుడు నీకు బ్రహ్మమే అయిపోతుంది. జగన్మిథ్య అని మాయని దాటడానికి నీకు కష్టమైపోతే జగద్బ్రహ్మమే అన్న భావన పొందు. ముందు దానికి విరుగుడు అలా తీసుకో. నేను కాదు వాడు, నాది కాదు వాడిది. కొడుకు ఈశ్వరుడి అనుగ్రహం,
ఆయన అనుగ్రహించాడు కొడుకుని. వాడు మంచివాడు, ఈశ్వర అనుగ్రహం, వాడు మంచివాడు. కోడలు మంచిది, ఈశ్వర అనుగ్రహం, కోడలు మంచిది. ఈశ్వరుడు ఇచ్చాడు, ఈశ్వర ప్రసాదం. అందుకే ఈశ్వర ప్రసాద్ అని పెట్టుకుంటూ ఉంటారు పేరు. అన్నింటికీ పైకి అనకు, అదే పనిగా అస్తమానం కామాక్షి ప్రసాదం కామాక్షి ప్రసాదం అనక్కర్లేదు, మనసులో అనుకుంటూ ఉండు. అప్పుడు అవన్నీ ఎవరివి? వాడివి. వాడివి నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీకు ఎప్పుడు ఏది ఇచ్చి సంతోషపడాలని ఆయన అనుకుంటున్నాడో అప్పుడు ఆయన అది నీకు ఇచ్చి దీని ద్వారా నువ్వు సంతోషం పొందు అన్నాడు. నీది కాదు, నువ్వు నాదని పొందుతున్నది కాదు. ఈశ్వరుడు ఆ సమయమునకు అది నీకు ఇచ్చి నువ్వు సంతోషపడితే ఆయన సంతోషపడుతున్నారు. వాడు వాడిది. ఇప్పుడు వాడిది అన్న భావన నీకు బంధం ఎలా అయింది? నాది బంధం, వాడిది బంధం. ఏది తొలగిపోయిందా లేదా? అప్పుడు అవిద్యేది, మోహం ఏది? దాని కొరకు తప్పు పని ఏది? దాని మీద వ్యామోహం ఏది? ఆయన అనుగ్రహించిన నాడు సంతోషం, ఆయన అందుకు ఇచ్చాడు, ఆ కొడుకుని అందుకు ఇచ్చాడు, ఆ కోడలను అందుకు ఇచ్చాడు, భార్యను అందుకు ఇచ్చాడు. ఇంటికి వెళ్ళేటప్పటికీ మంచి భార్య, మంచి కొడుకు, మంచి కోడలు, మంచి కూతురు, మంచి అల్లుడు. ఒకవేళ ఎవరి వలనైనా దుఃఖపడవలసి వచ్చింది నువ్వు, అది అదృష్టం. ఎందుకని? గత జన్మలో ఏదో చేసినటువంటి దుష్కర్మ ఉంది, ఆ దుష్కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి. ఇప్పుడు ఆ పాప ఫలితాన్ని అనుభవించాలంటే మనసు బాధపడాలి. మనసు బాధపడాలంటే పెట్టేవాడు ఈశ్వరుడు రూపంలో రావాలి. కాబట్టి వాడే ఈ రూపంలో వచ్చి మనసు బాధ పెట్టి నీ చేసిన పాపాన్ని తీసేశాడు. వీడు నిమిత్తం, కర్మ ప్రధానం. అప్పుడు నీకు ద్వేషం ఏది? వాడు నిమిత్తం అంతే. అప్పుడు నీకు వ్యక్తుల మీద ద్వేషం ఎట్లా సాధ్యం అవుతుంది? ద్వేషం పెట్టుకోవడం అది అక్కడ వరకు అంతే. ఆ కొంతసేపు మనసు ఖేదపడాలి. ఆ ఖేదపడడానికి వాడు కారణం అవ్వాలి. ఎందుకు వాడే కారణం అవ్వాలి అంటే ఎవడి ఎందు రజోగుణం ఎక్కువ ఉందో వాడిని ఈశ్వరుడు ఎంచుకోవాలి కాదు. అందరినీ ఎందుకు ఎంచుకుంటాడు? కౌశల్యని ఎంచుకున్నాడా, సుమిత్రని ఎంచుకున్నాడా? రాముడి అరణ్యవాసానికి అడగమని కైకమ్మని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? కైకమ్మ ఎందు రజోగుణం ఉంది కాబట్టి. నీ మనసు బాధపడడానికి ఆయనే ఎందుకు కారణం అవ్వాలి? ఆయన ఎందు రజోగుణం ఎక్కువ ఉంది కాబట్టి ఆయనే నిన్ను అలా బాధ పెట్టగలడు. అందుకని ఆయన రూపంలో అలా బాధ పెట్టేస్తే గత జన్మలో చేసిన ఏదో పాపం పోయింది అక్కడతో. కాబట్టి ఆయన మీరు ఎందుకు ద్వేషం పెట్టుకుంటావు? చేసిన కర్మ ఫలితాన్ని అనుభవింపచేసేయడానికి ఆయన ఈశ్వరుడు యొక్క ప్రతినిధిగా నీకు ఉపయోగపడ్డాడు. అలాగని అస్తమానం అలాగే ఆయన ఉండాలని ఆయన్ని కౌగిలించుకొని నన్ను అలా కష్టపెడుతుండని నాకు నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. కాబట్టి ఈ ధోరణితో బ్రతికిన వాడికి బంధనం ఏది? నేను నాది విరిచేయాలంటే వాడు వాడిది. అప్పుడు ఇంకా నాకు బంధనం ఏమిటి? ఇప్పుడు ఇల్లు కట్టినవాడు ఒకడు, అద్దెకున్నవాడు ఒకడు. ఇల్లు కట్టినవాడు ఎప్పుడో వచ్చాడనుకోండి, 5,000 ఇచ్చే చోట 10,000 ఇచ్చారు. అద్దె చాలా సంతోషం పొందాడు. 6 నెలలు పోయాకైనా ఓసారి ఇల్లు చూసుకుందామని వస్తాడా? వచ్చి ఇంట్లోకి వెళ్ళాడు, ఎక్కడ చూసినా గోళ్ళన్నీ మేకులు కొట్టేసి అంగుళం ఖాళీ లేకుండా చిత్రపటాలు తగిలించేసాడు అనుకోండి, 7 తరాలవి. బాబాయ్ 10,000 ఇచ్చినా అదేమిటండి అలా చేసేశారు ఇల్లంతా, మీ ఇష్టం వచ్చినట్టు పగలగొట్టేశారు, ఏవేవో పెట్టేశారు ఇల్లంతాను, బాబాయ్ మీ 10,000 వద్దు 15,000 వద్దు మీరు వెళ్ళిపోండి అంటాడా? ఇల్లు ఎవరిది? కట్టుకున్నవాడిది. ఇల్లు పాడైతే యజమానికి బాధ, అద్దెకున్నవాడికి ఏం బాధ? తెలివైన వాడు అద్దెకుంటాడు, తెలివి తక్కువ వాడు ఇల్లు కట్టి అద్దెకిస్తాడు కదా లోకంలో. ఎందుకంటే ఇచ్చినా బాధ వాడిది, సౌఖ్యం వీడిది. కాబట్టి అద్దెకున్న వాళ్ళు అదృష్టవంతులు, ఇల్లు కట్టుకుని అద్దెకిచ్చిన వాడు బాధకి సిద్ధపడి ఉండాలి. కనుక నాదంటే కదా బాధ, వాడిది అద్దెకున్నావు, నీకు బాధ ఏమిటి? ఇది వాడిది, వాడి దాంట్లో అద్దెకున్నాం, వాడు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు పోతాం, ఇంకో ఇంట్లో పోతాం. ఎలాగో దానికి సిద్ధపడిపోయాం కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గురునాతి నరోపరాణి, ఇంకో ఇంట్లో పోతాం.
కాకపోతే ఇంతకన్నా ఇంకో దరిద్ర కొట్టు ఇంట్లోకి వెళ్ళిపోవాలని ఎవడూ కోరుకోడుగా, ఇంకా మంచి ఇంట్లోకి వెళ్ళాలనుకుంటాడు. 3 గదుల్లో ఉన్నవాడు 4 గదులు ఇంట్లోకి వెళ్ళాలనుకుంటాడు, 4 గదులు ఉన్నవాడు 5 గదులు ఇంట్లోకి వెళ్ళాలనుకుంటాడు. అంతేగాని ఒక్క గదులు ఉన్న పూరిపాకలోకి వెళ్ళిపోదాం అనుకుంటాడా? వెళ్ళిపోకూడదు కదా. అందుకని పూరిపాకలోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా బతుకంతే. జాగ్రత్తగా బతకడం అంటే ఏమిటి? ఇది వాడిది, ఇది వాడిది, ఇది వాడిది అన్నప్పుడు వాడిది జాగ్రత్తగా వాడకపోతే వాడికి కోపం వస్తుంది. అందుకని వాడిది నచ్చేటట్టుగా వాడదాం. అప్పుడు దీన్ని ఇంకోలా ఎలా వాడతావు? మోహం పోయి భక్తిలోకి జాగ్రత్తలోకి వచ్చేసావా లేదా? విరుగుడు తెలుసుకుని ప్రవర్తించు చాలు. మనసులో బాగా ఉంచుకో దాని మీద. నేను, వాడు, నాది, వాడిది అంతే, అయిపోయింది. ఎంత తేలిక. అయితే ఈ మాట చాలా కాలంగా చెప్తున్నాను, అన్వయమే చేసుకోలేకపోతున్నాను. మీరు అదృష్టవంతులు, ఇప్పుడు పట్టుకుని ఇప్పుడే అన్వయం చేసుకోగలరు, లేదా అన్వయం చేసుకుంటూ కూడా ఏం తెలియనట్టు వినగలరు. అందుకని నా ఉద్దేశ్యం ఏమిటంటే అన్వయం చేసుకోవడం సమయం తీసుకుంటుంది సుమా. వినేశామని నేను వెళ్ళిపోవడం, నాది వెళ్ళిపోవడం అంత తేలిక కాదు అని చెప్పడం. అది క్రమక్రమంగా అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు. అభ్యాసయోగేన సాధన చేయగా వంట పడుతుంది. అప్పటి వరకు కింద పడి మీద పడి పైకి ఎక్కి కిందకి జారి తప్పవు. ఎలా అట్లా జరగకుండా ఎలా ఉంటుంది? అట్లా ఉంటుంది. కబడ్డీ ఆట ఆడేటప్పుడు అవతలకి ఎడతాడు, పట్టేసుకుంటారు, డేకుతాడు, గీత పట్టుకోలేడు, ఆగిపోతుంది. ఒక్కొక్కసారి తను పట్టేసుకుంటాడు, వాడు పడిపోతాడు, వెళ్ళిపోవటం వల్ల ఉంటాయి. ఇవన్నీ జీవితంలో తప్పవు, ఇవన్నీ జరిగేవి. అందుకే పట్టు విడుపు ఇవన్నీ బెంగపెట్టేసుకొని కుదేలైపోతే చింత పట్టేసుకుంటాడు. మళ్ళీ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. ప్రస్థానం కింద వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి నేను, నాది, వాడు, వాడిది విరవడం నేర్చుకో ప్రధానంగా. కాబట్టి అది రాకపోతే ఒక పని చేయి. నీకు ఈ మమత దేని వలన ఏర్పడింది? మనసు వలన. మనసు కదా కారణం. ఇది మా ఆవిడ, మా అబ్బాయి, మా కోడలు, నా మనవడు, నా మనవరాలు, వాళ్ళ కోసం ఏమైనా పట్టుకెళ్ళిపోవాలి, ఏమైనా చేయాలి, ఎంతైనా పెంచేయాలి, ఏ పాపమైనా చేసేయాలి, ఇది నా శరీరం, నా సుఖం, ఇదే కదా. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఒక్క మనసు ఇచ్చింత తమాషా చేసేస్తుంది ఆవిడ. ఆ మనసు ఎవరిచ్చారో ఆవిడికి చెప్పి, అంటే అమ్మా విన్నప్పుడు నిజం కదా అనిపిస్తోంది, సాధన చేద్దామని ఏ రోజుకు ఆ రోజు అనుకుంటున్నాను, మళ్ళీ సాయంకాలం వచ్చేస్తోంది, చేసింది కనపట్టలేదు. ఎట్లా? అందుకని అది ఈశ్వరుడికి చెప్పవయా అన్నారు. అది చెప్పడమే ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం. శంకరాచార్యుల వారు పరమాద్భుతమైనటువంటి స్తోత్రాలు చేశారు. పరమేశ్వరుడిని ఉద్దేశించి క్షమాపరాధ స్తోత్రం అని చేశారు. అసలు నిజంగా అవి వినాలి. అవి వింటే అబ్బా ఇది కదా జీవితం అంటే అనిపిస్తుంది, ఇది కదా నేర్చుకోవలసింది అనిపిస్తుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం పరమాగతిం కరుణయా త్వం రక్షాధునా అంటారు. ఈశ్వరుడికి చెప్పు, ఈశ్వరా నువ్వు నాకు రక్షకుడివి, నా వస్తువు పాడైతే నేను రక్షించుకోవాలి. నేను ఎక్కే వాహనం దుమ్ము ధూళి మట్టి పట్టేసి ఉంటే దాన్ని అడగరు, ఏమి నీకు బుద్ధి ఉందా లేదా, చాగటి కోటేశ్వరరావు ఎక్కుతారు కదా, నువ్వు శుభ్రంగా ఉండద్దా, స్నానం చేయొద్దా అంటారా? ఏమండి మీరు ఎంత తెల్లగా పంచి కట్టుకుంటే మాత్రం అదోసారి కడుక్కోవచ్చు కదండి, లేకపోతే తుడుచుకోవచ్చు కదా, లేకపోతే మాకు ఎవరికైనా చెప్తే మేము వెళ్ళి శుభ్రంగా కడిగించి తీసుకొస్తాం, అదేంటండి అలా వదిలేశారు ఆ వాహనాన్ని అందరూ. వాహనం ఎవరిదో వాడిని అడుగుతారు, అంతేగాని వాహనాన్ని అడుగుతారా? త్వం రక్షాధునా, నేను నీవాడిని, నువ్వు రక్షించుకో. భక్తి మార్గం దేనికైనా అక్కడే ప్రారంభం. ఈశ్వరుడికి చెప్పు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం. ఆయువ క్షణక్షణానికి అయిపోతుంది. ప్రతిదినం యాతి క్షయం యవ్వనం లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం.
నీటి మీద తరంగాలు వస్తాయి. నీటి మీద తరంగాలు ఎంత అశాశ్వతమో ఐశ్వర్యమో అంత అశాశ్వతం. ఎంతకాలం ఉంటుంది ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు పోతుంది ఎవరూ చెప్పలేరు. సిరిదా వచ్చిన వచ్చును సరళితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోయును కరిమింగిన వెలగపండు కరణిని సుమతి అంటాడు బద్దెన గారు. కరిమింగిన వెలగపండు అంటే ఏనుగు మింగింది వెలగపండు, ఏదో లోపల గుజ్జు జీర్ణం అయిపోయింది వెలగపండుని బయటికి విదిలిపెట్టేసింది అంటారు. కాదు, కరిమింగిన వెలగపండు అంటే అర్థం ఏంటంటే ఆ వెలగ పిందెగా ఉన్నప్పుడే లోపలకు చిన్న పురుగు పైకి కనపడని కన్నంలోంచి లోపలికి ఎడుతుంది. లోపల గుజ్జు వస్తుంటే గుజ్జుని గుజ్జుగా తినేసి లోపల పురుగు పెరిగిపోతూ ఉంటుంది. లోపల పురుగు ఉందని గుజ్జు తినేసిందని ఎవరికీ తెలియదు. వెలగపండు ఏంటంటే బాగా పండిపోతే తేలిగ్గా ఉంటుంది. అందుకని అది చూసి ఏమనుకుంటాడు, బాగా గుజ్జుంది, బాగా పండు చాలా బాగా పండింది, పక్వానికి వచ్చింది అనుకుని తీసుకెళ్ళి పగలగొడతాడు. లోపల గుజ్జు ఉండదు, ఇంత పురుగు ఉంటుంది. కరిమింగిన వెలగపండు, లోపల అంత పురుగు ఎలా వెళ్ళింది, గుజ్జంతా ఎప్పుడు తింది ఎవరికీ తెలియదు. లోపల పురుగుండి వెలగపండులో గుజ్జు తినేసినట్టు ఎప్పుడు ఐశ్వర్యం పోతుందో ఎవరికీ తెలియదు. లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్ఛలం జీవితం. నీటి మీద కెరటం ఎలా వచ్చిందో అలా వస్తుంది. కెరటం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోతుంది. కాబట్టి ఐశ్వర్యం ఖచ్చితంగా ఈ కారణానికే ఉంటుంది అని అనుకోకు. నాకు ఒక ఆయన కనపడ్డాడు. కనపడి ఓ మాట అన్నాడు, కరోనా వచ్చిందండి, 10 లక్షల రూపాయలు బిల్లు కట్టవలసి వచ్చింది, తెలిసిన వాళ్ళతో చెప్పించుకుంటే 5 లక్షలే పుచ్చుకున్నారండి అని. అతను సంతోషిస్తున్నాడా దుఃఖపడుతున్నాడా నాకు అర్థం కాలేదు. అంటే 5 లక్షలు ఎంత చటుక్కుని పోయింది. లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్ఛలం జీవితం. ఈ మాట చెప్పి ఇంకోటి అన్నాడు, నాకే కదండి మా ఆవిడకి వచ్చింది, మా మనవలకు వచ్చింది, మా కూతురికి వచ్చిందని. అంటే ఎన్ని 5లు పోయి ఉండాలి. లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్ఛలం జీవితం. కాలో జగద్భక్షక. చంద్రుడు అలా ప్రకాశించుకుంటూ తన సమయం తను చక్కగా పూర్తి చేసుకుంటున్నాడు, తెల్లారిపోతుంది. నా ఆయుర్దాయంలో ఓ రాత్రి అయిపోయింది, మళ్ళీ రేపు సూర్యోదయం అయిపోతుంది, మళ్ళీ సాయంకాలం అయిపోతుంది, ప్రవచనానికి వచ్చేస్తాను. చేసింది ఏమిటి, ఏమీ లేదు. 12 గంటలు 24 గంటలు అయిపోయాయి. సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కలిసి నా ఆయువు తినేస్తున్నారు. ఆయుర్దాయం అయిపోట్లా ప్రతి క్షణం. కాలో జగద్దక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్ఛలం జీవితం. నీటి తరంగాల్లాంటి సంపదలు చూసి ఆనందపడిపోయి వ్యామోహపడిపోతున్నాడు. ఇందులో కాలం గడిచిపోతాం. తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. నువ్వు తప్ప ఎవరు రక్షిస్తారు ఇప్పుడు నన్ను, నువ్వు కాపాడు. ఈ అబద్ధపు నేను అబద్ధపు నాదుల నుంచి కాపాడి వాడు వాడిది అన్న భావనతో కర్తవ్యతానిష్టతో పనిచేసేటట్టుగా నన్ను అనుగ్రహించు, జీవితకాలం సద్వినియోగం అయ్యేటట్టు చూడు అని శంకరులే అంటారు. అదే క్షమాపరాధ స్తోత్రంలోనే అంటారు, చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అంతైస్తు కిం కర్మభిః. ఈశ్వరుణ్ణి ఎన్ని పేర్లతోనో పిలిచారు అద్భుతంగా. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే. చెవుల మీద కంఠంలోనూ కూడా పాములను ఆభరణాలుగా వేసుకుంటాడు. కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే గజచర్మం కట్టుకుంటాడు. త్రైలోక్యసారీ హరే మోక్షార్థం కురుచిత్తవృత్తి మమలాం. మళ్ళీ మనుష్య జన్మ ఎప్పటికొస్తుంది? కాబట్టి ఈ నాది మోహం, ఈ మమత, దీని నుంచి నన్ను విడుదల చేయి, నన్ను అటువైపుకి తిప్పు, అటువైపుకి ప్రస్థానం ప్రారంభం చేయించు, లేకపోతే వ్యర్థమైపోయిందంటే మళ్ళీ జారిపోతాను. మోక్షార్థం కురుచిత్తవృత్తి మమలాం అంతైస్తు కిం కర్మభిః. నువ్వు చేయకపోతే ఈ ఉపకారం ఎవరు చేస్తారయా? కాబట్టి అది చెయ్యి. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాదాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.